ఇవన్నీ ఎందుకు అత్తయ్య? అదేమిటమ్మా, కొత్తగా పెళ్ళైన పిల్లవు, ఇవి వేసుకుంటే చూడటానికి ముచ్చటగా ఉంటావు. అది కాకుండా ఈ ఇంటికి కూతురువైనా కోడలువైనా నువ్వే కదమ్మా అన్ని. అత్తయ్య ఆల్చవుతుందమ్మా. రాముకి పాలు తీసుకెళ్ళివు. ఏమండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు నవ్వుతూ తుళ్ళుతూ ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ పిచ్చిపిల్ల ఆ గదిలోకి వెళ్ళటానికే భయపడుతుందండి. నాకంతా తెలుసు సీత. కాలమే వాళ్లలో మార్పు తీసుకురావాలి. బంగారు పళ్ళ పానకాలు 1000 రూపాయలు, గుంటనక్కల తంటిబాబు 3000 రూపాయలు, కలుపు మొక్కల తలుపులమ్మ 10,000. ఇంత సదియా ఈ తలుపులమ్మ బాకీ తలిస్తేనే తాను నడుం కలుక్కుమంటా ఉంది. సరే, ఈ మహమ్మారి డబ్బిస్తేనే కార్యం జరిపించేది, లేకపోతే ఎవరు బుల్లుడా నువ్వు? రమాకాంతనండి. రమాకాంత ఎలా క్లాస్మేట్ నండి. ఎప్పుడో చూసినట్టుంది. అప్పుడు సన్నగా బద్దలా ఉండేవాడు కాదు, ఇప్పుడు ఛాతీ పెరిగినట్టుంది. మా నాన్న పెద్ద వస్తాడండి. ఆయన తండ్రిలో నాకు వచ్చాయి. చలవేడండి. గాడిద గదిలో పెళము అని ఏడుస్తున్నాడు. చూడు వస్తాడు కుమారా, నువ్వు వెళ్ళి కాస్త ఏడుపు వాయిదా వేయించు. అలాగేనండి. మంట మీద కూర్చొని పుస్తకాల్లో మునిగి తేలుతున్నావా? ఎవడా నువ్వు? నీ పెళ్ళానిరా. అమ్మా, ఎప్పుడు ఇలాగే ఉండిపోదాం. అవునవును, ఇలాగే డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి నిజంగానే నేను మగరాయిడిగాను, నువ్వు ఆడారమ్మగాను మారిపోతావు. నిజంగా అలా మారిపోతే ఎంత బాగుంటుంది. బాబా, ఇలా కళ్ళ కండం మాంటావా లేదా? ఏ రమ్మా, కొద్ది రోజుల్లో ఈ కళ నిజంగా మారుస్తాను చూడు. వచ్చే పౌర్ణమి నాటికి మన కార్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసే.
అదెలా వీలవుతుంది? డబ్బు ఇవ్వండి, మీ నాన్న ఒప్పుకోడుగా. బావా నీవెంత పెట్టగుడ్డ బావా. అమ్మా అమ్మా, నా పెన్ ఏమైనా చూసావా? లేదే. ఎక్కడ పెట్టేశానబ్బా? సారీ అండి, మా అమ్మకి ఉత్తరం రాస్తున్నాను. అమ్మా, కొంచెం మంచినీళ్ళు కావాలమ్మా. అబ్బా, ప్రతిదానికి అమ్మ అమ్మ నడుస్తావు. వంట పనిలో ఉన్నాను. నీకేమన్నా కావాలంటే గౌరిని అడగకూడదు. అది కాదమ్మా, చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా నిన్నే అడగడం అలవాటైపోయింది. ఒక్కసారిగా మార్చుకోవాలంటే కష్టం కదా. అవును, కష్టమే మరి. అయినా మార్చుకోవాలి. నేను చెబుతూ ఉంటే వీడు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. దీనికి ఏదైనా మార్గం. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఏమండి, మనం ఊరికెళ్ళేంత మాత్రాన వాళ్ళిద్దరూ దగ్గర అవుతారంటారా? తప్పకుండా. నువ్వు లేకపోతే రాము ప్రతి విషయానికి గౌరినే పిలవాలి. ఆమె మీదే ఆధారపడాలి. దీనివల్ల వాళ్ళు దగ్గరే ఒక దారికొస్తారు. కానీ వాళ్ళ సంసారం చక్కబడాలంటే ఇదొక్కటే మార్గం సీత. పద. సీత, నేను వెళ్ళి టాక్సీ తీసుకొస్తా. అత్తయ్య, ఇంతకాలం ఇంట్లో మీతో పాటే కలిసిమెలిసి ఉన్నాను. ఇప్పుడు అర్థంతరంగా మీరు వెళ్ళిపోతే ఇంత పెద్ద ఇంట్లోనే ఒక్కదాన్ని ఎలా ఉండను? పిచ్చి పిల్ల, నీ భర్త నీకు తోడు ఉండగా ఎందుకమ్మా ఇంత భయం? అది కాకుండా నీ మేలు కోసమే మేము ఇలా బయలుదేరుతున్నాం. 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాంగా. అమ్మా, ఏమిటిదంతా? ఎక్కడికి ప్రయాణం? మన ఊరికి వెళ్తున్నాం బాబు. కుప్పనూర్పుల టైం కదా, దగ్గరుంటే 4 గింజలు మనకు మిగులుతాయి. అమ్మా, ఇలా రా. అమ్మా, మీరు నిజంగా నూర్పిళ్ళకనే వెళ్తున్నది. ఒకవేళ నేనేదైనా తప్పు చేసుంటే చెప్పమ్మా, సరిదిద్దుకుంటాను. అదేం కాదు బాబు. రామ్, నేను ఒక మాట అడగనా? ఏమిటమ్మా అది? గౌరి నవ్వుతూ పాడుతూ ఉండవలసిన పిల్ల. ఎప్పుడూ ఏదో దిగులుతో కురింగిపోతూ ఉంటుంది. ధైర్యం చెప్పి జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీదే బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్ల మనసు నొప్పించొద్దు. సీత, టాక్సీ వచ్చింది. సీత, రాముకు చెప్పవలసినవన్నీ చెప్పావా? అమ్మా గౌరీ, నేను వెళ్ళొస్తానమ్మా. ఎందుకమ్మా ఈ కన్నీరు? నీ పూజలే నీకు శ్రీరామ రక్ష. బాబు, వెళ్ళొస్తాం. పదమ్మా, నేను కూడా రైల్వే స్టేషన్ వరకు వస్తాను. గౌరీ, గౌరీ, మీరా
పార్వతమ్మ గారు రండి. ఏమిటమ్మా ఈ కన్నీళ్ళు? మీ అత్తగారేరి? ఇప్పుడే ఊరు వెళ్ళారండి. నన్ను కన్న బిడ్డలా చూసుకునేవారు. వారు ఊరు వెళుతుంటే నా కన్నీళ్ళు ఆగలేదు. నీలాంటి కోడలు దొరకటం సీతమ్మ అదృష్టం. నా కోడలు ఉంది, ఎప్పుడు పోతానా అని చూస్తుంటుంది. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకులే. గౌరీ, మీ ఇంట్లో చక్రాలు చేసేది ఉంది కదా, రేపు తిరిగిస్తాను, ఒక్కసారి ఇస్తావా? అలాగే, లోపలికి రండి. రామా రామా షో. నాన్న, ఏమిటి నాన్న ఈ గాడిద బరువు? గాడిద బరువు కాదమ్మా, మీ అమ్మ గాడిదకి బరువు. సాయం పట్టు. అబ్బా, ఏమిటి నాన్న ఈ పొట్లకాయలు విరిచి సంచిలో వేసి రావచ్చుగా? అమ్మమ్మ అలా వీలేదు. ఈ పొట్లకాయల్ని కాయలు పడంగానే కరకర నవిలి మింగేస్తే మీ అమ్మ పొట్లకాయలాగా సన్నగా తయారవుతుందని చెప్పాడు హోమియోపతి. మరి గుమ్మడికాయ? మరీ సన్నగా అయిపోతే ఈ గుమ్మడికాయను గుట్టుకుని మింగేస్తే పోయిన వాళ్ళు తిరిగి వచ్చేస్తుందన్నాడు అలోపతి. అది సరే నాన్న, నువ్వు నాకు సాయం చెయ్యాలి. ఏమిటమ్మా? బావా నేను ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ. అమ్మిస్తానన్న 10,000 తన తండ్రి అడగకుండా చూసుకుంటాను అన్నాడు బావా. అన్నాడు. ఆ. అవును, మరి ఎన్నాళ్ళని అలా ఒంటరిగా ఉంటాడు పాపం పసివాడు. నువ్వు అమ్మతో చెప్పి మా శోభనానికి ముహూర్తం పెట్టిస్తే మిగతా పని వారొచ్చి చూసుకుంటారు. వారి పని వారు చూసుకుంటారమ్మా, కానీ మీ అమ్మ మాత్రం నా పని పెట్టేస్తుంది. ఆ వేళ చీపురు దెబ్బలతో 3 రోజులు మంచం దిగలేదమ్మా. అబ్బా, అయితే నన్ను ఇలా వదిలేస్తావా నాన్న? వదలమ్మా, ఒక ఉపాయం చెప్తా. ఏమిటి నాన్న? చూడు, ఇప్పుడు నువ్వు చెప్పేది చూసావా, ఆ. ఆ మాటే మీ అమ్మతో చెప్పేసి నేను వెనక నుంచి వచ్చి అవును అవును అని వంత పాడేస్తా. అవును అవును, నీకు తెలిసింది ఇంతేగా. అవునవును, పద 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 పదమ్మా పద. ఏమండి, మీరు బట్టలు మార్చుకుంటండి, టిఫిన్ చెద్దరు గాని. ఏమండి, మీకు ఆ టిఫిన్ నచ్చకపోతే ఇంకేం కావాలో చెప్పండి, 2 నిమిషాల్లో చేసి పెడతాను. వద్దు, ఆకలిగా లేదు.
ఎన్నాళ్ళకి మల్లెపూ వాసన. ఈ మల్లెపూ ఒక మల్లెపూ వాసన కూడా తెలుసా? అమ్మమ్మ మాయ బాగా వచ్చేస్తున్నారు. ఎక్కడ గారా? రండి రండి రాలుడు. ఓహో వేపరాలు గారా? అవును, కట్నం డబ్బిస్తానని గౌరవించేదా? ఏదో డబ్బు ఏమిటి? నేను నీకు కట్నం డబ్బిస్తాను గౌరవించానా? అంత దిగదారిపోలేదా మేము? అవును. ఓహో అలాగా, సరే అయితే వస్తా. వాళ్ళు కూడా వాళ్ళు పడతారు, నువ్వు వచ్చే బాబా. నువ్వా? हम तुम एक कमरे में बंद हो, हम तुम ఏంట్రా అమ్ముతుమ్మనా? బాబా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నలుగురిలో తిరగను? అది ఎప్పుడు చచ్చిరాడేమో డబ్బిస్తే కానీ కొడుకుని ఇక్కడ ఉంచాలని బరబరా ఇడిచిపోయాడు. దీని మాటలు నమ్మి ఎంత అలంకారం చేశాను. ఇదంతా బూడిద పాలైంది. తలుపులు నువ్వేం దిగులు పెట్టుకోకు, మన ఇద్దరం వెళ్ళి మన ఇద్దరం వెళ్ళి ఇప్పుడు అది ఒకటే తక్కువైంది మనకి. అమ్మా రమా, రమా ఏమిటది అంత పెద్దగా కట్టావు? ఏం లేదమ్మా, చిన్న చిట్టెలక మీదకి దూకింది. చిట్టెలకే కదా, పందుకొక్కేమో అనుకున్నాను. కాదమ్మా, చిట్టెలకే. అయితే త్వరగా తల్లి ఆ పలారాన్ని పాడు చేస్తుంది. పడుకోమ్మా. అలాగేనమ్మా. బావా నన్ను వదిలి వెళ్ళావు కదూ? వెళ్తాను. నిన్ను కూడా తీసుకువెళ్తానే సుందరవదన. ఎక్కడికి? వేరే కాపురం. రమా రమా రమా, నాకు ఆకలిగా ఉంది. అయితే లడ్డు తిను. నాకు కావాల్సింది ఇది కాదు. ప్రేమ కావాలి. అంత చిన్నపిల్లాడు చేష్టలు. నాకు కావలసింది ప్రేమే. 7 గంటలైనా ఇంకా లేవలేదే. సరే పడుకో. అమ్మాయి రమా, రమా రమా, రమా రమా, రమా, షో రమా. అయ్యో అయ్యో మాయదారి చిట్టలకి ఇవన్నీ పాడు చేసిపోయిందే. అమ్మా నా తల్లి, పేకులు పాల్గొట్టి ఇందులో దూరం వెళ్ళిపోయావు అమ్మా. అమ్మా రాసి పెట్టినట్టుందే. అవునే రాసి పెట్టుందే. మా కోసం బెడ్డు పెట్టుకోకు, మేము వేరే కాపురం పెట్టుకుంటున్నాము. ఇట్లు రమాచలం. అమ్మా రాత్రి గోలేమిటి వెళ్తే చిట్టెలకు అన్నావు కదే తల్లి, నేను లాక్కుపోయింది. ముసుకో తాళం నీ బుద్ధి నాకు వచ్చింది. పొద్దున తయారైంది కాపీ. See how leans her cheek upon her hand. Oh, that I were a glove upon that hand, that I might touch that cheek. ప్రేమలో ఉన్న విచిత్రమే ఇది. ప్రియురాలు చేసే ప్రతి భంగిమ, ప్రతి చేష్ట ప్రియునికి ఆకర్షణీయంగానే ఉంటుంది. అందుకే జూలియట్ చేతులున్న గ్లో తనే అయి ఉంటే ఎంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడా రోమియో. ఎందుకు అనవు? క్లాసులో ఏమిటి ఎల్లరై? నిన్నే లత, స్టాండ్ అప్. సారీ సార్, దాని పేరు లత కాదు, లలిత. లలిత,
అవును సార్, నా పేరు లలితేనండి. ఐఎమ్ సారీ, నా మనసు ఏం బాగుండలేదు. మీరంతా వెళ్ళిపోవచ్చు. కృష్ణ హరే రామ. ఎప్పుడు వచ్చారు? ఊళ్ళో అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు, మేమిద్దరం తప్ప. మా నాన్న జగమండి, దీనమ్మ సిక్కండి. వాళ్ళిద్దరి మొండితనంలో మేమిద్దరం ఎండిపోతున్నాం. లాభం లేదని వేరే కాపురానికి ఇక్కడికి వచ్చేసాం. బావా, మీ కాలేజీలో ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందా? ప్రొఫెసర్ ఉద్యోగం కాదులే. నువ్వు చదివిన చదువుకి ఎక్కడైనా ఆ ఉద్యోగం దొరుకుతుందా? సరే సరే, లైబ్రరీలో ఏదో ఉద్యోగం ఖాళీగా ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది కాలేజీకి వస్తారు. ఏ అన్నయ్య, ఇదేనా రావడం? అవునమ్మా, ఆవురావురమంటూ వచ్చేసాం. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. రామా, మీ ఇద్దరు చూడటానికి చిలకా గోరింకల్లా ఉన్నారు. చలాయ్, ఈ చిలకా గోరింకలకి ఇంకొక బుడతడు తోడవుతున్నాడు. రమ్మ తల్లి కాబోతోంది. కుమ్మాయ్ కుమ్మాయ్. అలాగా? రమా, నువ్వు చాలా అదృష్టవంతురాలి అమ్మా. వదినా, ఏం అదృష్టమో ఏమిటో, మీ అన్నయ్య పోరు పడలేకుండా ఉన్నాను. చూసారుగా నా ఈ వేషం. ఈయన తృప్తి కోసం ఇట్లా తయారయ్యాను. అవును మరి, బస్తీ కాపురానికి వచ్చి పల్లెటూరు బయసులాగా లంగాలు ఓణీలు వేసుకుంటావటే నాజుగ్గా నైస్గా సినిమా స్టార్ లో ఉండాలి. గాని ఈ డ్రెస్సులో నువ్వు నా కళ్ళకి ఎలా ఉన్నావో తెలుసా? అప్సరసలాగా ఉన్నావు. భర్తకు నచ్చినట్లు ముస్తాబయ్యేదే భార్య. అవును రమా, భర్తకు నచ్చినట్టు ముస్తాబయ్యేదే భార్య.
భోజనాలకు రండి. అరే పెట్రోల్ అయిపోయింది. రాము, ఏమిట్రా నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నిన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యాను. అవును, నువ్వేం చేస్తున్నావు? లెక్చరర్ ఉద్యోగం. కాలేజీకి పోతుంటే దారిలో పెట్రోల్ అయిపోయింది. అది ఒక అందుకు మంచిదే అయింది. ఈ విధంగానైనా నేను చూడగలిగాను. ఓహో, పెట్రోల్ అయిపోయిందా? ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంజనీర్ని మన దగ్గర పెట్రోల్ కరువు ఏమిటి? ఉండి తెస్తాను. రాము, నాకు టైం అయింది. ఇదిగో మా ఆఫీస్ కార్డు. ఫోన్ చేయి, కలుసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ. థ్యాంక్ యూ. భర్తకు నచ్చినట్లు ముస్తాబయ్యేదే భార్య. అవును, భర్తకు నచ్చినట్టు ముస్తాబయ్యేదే భార్య. ఇక్కడ కూర్చుని కునికి పాటలు పడే బదులు ఆ పాటలే కొంపకొచ్చి పడకూడదు. నువ్వెందుకే ఇక్కడికి వచ్చావు? పెళ్ళా నేనెందుకు తప్పుతుందా? నువ్వంటే మగ మహారాజు. ఏ వేళ వచ్చినా కళ్ళల్లో వత్తులు పెట్టుకుని కాచుకుని కూర్చోవాలి. గట్టిగా అరవకే, లోపల చదువుకుంటున్నాడు. ఇంత రాత్రైనా చదివేమిటి? పెళ్ళాం బిడ్డ లేనివాడై ఉంటాడు. అతనికేం తెలుస్తుంది పెళ్ళైన వాళ్ళ అవసరాలు అవస్థలు? అవునులే, అటువంటి వాళ్ళకి చదువు తప్ప మరేం తెలుస్తుంది? లోపల ఎవరున్నారో తెలియకుండా మాట్లాడుతున్నావు. ఎవరైతే నాకేం, నేను చెప్పాల్సిందేదో చెప్పి తీరుతాను. అన్నయ్య, నువ్వని తెలియక ఏదేదో అనేశాను అన్నయ్య. నేను అంటున్నానేమనుకోవద్దు. గౌరీ చదువుకున్న పిల్ల, కొత్తగా పెళ్ళైంది. ఆమెకి మాత్రం నలుగురిలా తిరగాలని, ఆనందంగా ఉండాలని ఉండదా అన్నయ్య? ఏమిటి నీ ఉపన్యాసం? ఏ నేనన్న తప్ప? తప్పో ఒప్పో పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు.
గౌరీ, ఎందుకు కన్నీళ్ళు? మీకు తెలీదా? మీరెందుకు ఇంత ఉదాసీనంగా ఉంటున్నారు? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? చెప్పండి. ఈ ఇంట్లో నేను ఎవరిని? యజమానురాలివి. అంతేనా? ఇంకేమీ కానా? ఎవరికి కావాలి యాజమాన్యం? ఎవరు కోరుకున్నారు ఈ రాణివాసం? అవేవి నాకు అక్కర్లేదండి. కనికరించి నేను ఒక మనిషినని, నన్ను ఒక మనిషిలా చూడమని ప్రార్థిస్తున్నానండి. ఈ జన్మకు అదే చాలు. చూడండి, నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి మీ పాదాల దగ్గర చేరానండి. మీరు తప్ప నాకు వేరే దిక్కేనండి. గౌరీ, నీకు ఇంట్లో ఏం తక్కువ? ఒకవేళ నీ మనసు నొప్పించానా? అది నా నోటితోనే చెప్పాలా? నేను ఎప్పుడు కనపడ్డా మూగునవ్వు పట్టినట్టు నాతో మాట్లాడకుండా తల వంచుకుని వెళ్ళిపోతుంటే నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఊహించారా? మాట్లాడండి, తప్పైతే తిట్టండి. కనీసం మీ మాటలన్నా విని మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. దానివల్ల నాకు మనశ్శాంతి కలుగుతుంది. మాట్లాడండి, ఇప్పుడైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏ మీకు భావాలు లేవా? భాష రాదా? ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ స్నేహితులు, బంధువులు, లెక్చరర్లు, విద్యార్థులు ఇంతమందితో మాట్లాడతారే, నాతో మాట్లాడటానికినా వచ్చింది. కనికరించి మాట్లాడండి. చూడండి, మీరు నాతో ఇలాగే మాట్లాడకుండా ఉంటే కొన్నాళ్ళకు నేను మూగదాన్ని అయిపోతానండి. నేను నిస్సహాయుణ్ణి గౌరీ. నీ మీద జాలి చూపించడం కంటే నేనేమీ చేయలేదు. ఏమిటి, నా మీద జాలి చూపిస్తున్నారా? వద్దండి. ఈ సృష్టిలో విలువంటూ లేనిది ఏదైనా ఉందంటే అదొక జాలేనండి. ఆ విలువ లేని కనికరం, జాలి, సానుభూతి నాకు అక్కర్లేదండి. నాకు కావాల్సింది మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయత. చెప్పండి, దేనికైనా సమాధానం చెప్పండి. గౌరీ, నీ ఆరోగ్యం బాగున్నట్లేదు. 4 రోజుల పాటు మీ పుట్టింటికి వెళ్తాను. నేను పుట్టింటికి వెళ్ళాలా? అంటే నన్ను మళ్ళీ మా పుట్టింటికి పంపించాలిగా మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు గౌరీ. నువ్వు అక్కడికి వెళ్తే 4 రోజుల పాటు విశ్రాంతి దక్కర్లేదు. ఇది నా ఇల్లు, మీరు నా వారు. మంచో చెడో మీ నీడన పడి ఉండడమే నాకు క్షేమం. మీ ప్రేమ, ఆదరణ నావి. అవి పొందకుండా ఎవరి మధ్యలో పడుంటే కర్మ నాకేం పట్టలేదు. ఏమైనా సరే నేను ఇంట్లో నుంచి వెళ్ళను. ఏమండి, ఆడది అణుకుగా ఉండాలి అంటారు. నేను సిగ్గు విడిచి ఉన్నదన్నట్టు చెప్తుంటే మీరు జవాబైనా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారే. నా మీద కోప్పడండి, నన్ను కొట్టండి, తిట్టండి, కానీ మీ హృదయంలో కాస్త చోటు ఇవ్వండి. కాస్త చోటు గౌరీ, నన్ను క్షమించు గౌరీ, క్షమించు. లలిత, ఎందుకు నాకు ఈ అగ్ని పరీక్ష? నా మనసులో నుంచి దూరంగా వెళ్ళిపో లలిత. ఈ రంపపు కోత నేను భరించలేను. నన్ను చిత్రవధ చేయకు లలిత, చిత్రవధ చేయకు. గౌరీ, మీరా? రండి రండి. ఏమమ్మా గౌరీ అలా ఉన్నావు? ఏం లేదండి. నాకు తెలుసమ్మా, పెళ్ళి ఇన్నాళ్ళైనా నీ కడుపున ఒక కాయ కాయలేదనేగా ఈ దిగులు. అబ్బే, అటువంటిదేం కాదండి. సిగ్గుపడకమ్మా. మనసులో భావం ముఖంలో కనిపిస్తుంది. సరే, ఈ సాయంకాలం మా ఇంట్లో శ్రీరామనవమి పూజ. అక్కడికి వచ్చి ఆ రాముడికి నీ మనసులో మాట చెప్పుకుంటే నీ కోరిక తప్పక ఫలిస్తుంది. తప్పక
తప్పకుండా రావాలి. శ్రీరామాజర మహావోం రామభద్రాజర మహావోం రామచంద్రాజర మహావోం శాశ్వతాజర మహావోం రాజీవలోచనాజర మహావోం శ్రీమతేర మహావోం రాజేంద్రాజర మహావోం రఘుపుత్ర జానకీ వల్లభాజర మహావోం సీతామిత్రాజర మహావోం. అమ్మా పార్వతమ్మ, మీ కోడల్ని మంగళహారతి పాడమనండి. సుధా, నువ్వు ఒక పాట పాడమ్మా. అలాంటి పాటలు నాకేమొచ్చు? కావాలంటే బాబీ సినిమాలో పాట పాడతా. అవునులే, పూజా పునస్కారాలు నీకేం తెలుసు. అమ్మా గౌరీ, నువ్వు పాడమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే.
పసుపు కుంకుమలతో కలకాలం వర్ధిల్లమ్మా. నీ పూజలు ఫలిస్తాయి. ప్రసాదం తీసుకోమ్మా. వస్తానండి. అరే ఏడైంది. సారీ రాము, నేను వెళ్ళొస్తాను. అరే ఇంత వర్షంలో ఎలా పెడతారా? వర్షం ఏంటి, తుఫాన్ వచ్చినా సరే రాత్రి 7 గంటల అయ్యేసరికల్లా ఇంటికి చేరాల్సిందే. నువ్వు రారా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నో ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ. దట్స్ ఆల్ రైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. ఏమిటో మన ఆనందు రోజు 7 అవగానే ఇంటికి వెళ్ళిపోతాడు. అంతేగా మరి, లవ్ మ్యారేజ్ కదా, పైగా భార్య అంటే మహాప్రేమ. 7 అయితే చాలు. రాము, బాల్ మిస్ చేశావు. అవును, జీవితంలో అన్నీ మిస్ చేశాను. ఐ హావ్ మిస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. మార్చుకుందండి, భోజనం వడ్డించేస్తాను. ఏమండి, మీరేమీ భయపడకండి అమ్మా. ఈ మాత్రం 4 గంటలకు ఒకసారి ఇస్తూ ఉండండి. అన్నట్టు మీరు శ్రీమతి రామచంద్రరావు గారా? రాము నేను క్లాస్మేట్స్ అమ్మా. కనీసం వాడి పెళ్లికి ఆహ్వానం కూడా పంపించలేదు. మీరేమీ భయపడకండి. బై మార్నింగ్ హీ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను వస్తాను. లలిత, నన్నెందుకు ఇలా వేధిస్తున్నా? నాకెందుకు ఈ చిత్రవత? లలిత, లలిత, వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో. గౌరీ, 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 గౌరీ,
ఏమండి ఇవాళైనా కాస్త ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆనంద్, బిడ్డల గురించి నీవేమీ భయపడిన అవసరం లేదు. 3 సార్లు ఈ మందు వాడు, పూర్తిగా నయమైపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. హలో రాము, రాత్రి అంత జ్వరంగా ఉంది, పొద్దుటే వచ్చేసావే. నీకోసమే నేను రావాలనుకుంటున్నాను. నీకు శ్రమ ఎందుకని నేనే వచ్చాను. ఏది? ఓకే, పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు ఏమీ లేదు. ఎందుకైనా మంచిది 3 సార్లు ఆ మందే వాడు. రాము, ఏమైంది? ఒంట్లో బాగోలేదా? అబ్బాయి ఏం లేదు, రాత్రి కొంచెం వర్షంలో తడిచాను, జ్వరం వచ్చింది. సరే ఆనంద్, ఇక్కడికి నువ్వెందుకు వచ్చినట్టు? నేను ఇక్కడికి తప్పనిసరిగా రావాల్సిందే. బిడ్డ తుమ్మితే చాలు మా ఆవిడ చేసే హడావిడి ఇంత అంతా కాదు. వెంటనే నేను హాస్పిటల్కి పరిగెత్తాల్సిందే. ఏమీ లేకపోయినా సరే ఒకటే ఆర్భాటం. మీ ఆవిడ గురించి ఏదో గొప్పగా చెప్తున్నావు గానీ రాత్రి ఏం జరిగిందో తెలుసా? మన రాముకి కాస్త జ్వరం వచ్చిందో లేదో, అతని భార్య జోరుని వర్షంలో తడుస్తూ పడుతూ లేస్తూ వచ్చి నన్ను తీసుకెళ్ళింది. రాత్రంతా నిద్రాహారాలు లేకుండా అతని ప్రక్కన కూర్చుని సేవ చేసింది. అలాంటి భార్య దొరకటం నిజంగా రాము అదృష్టం. నేను వస్తా డాక్టర్. ఇదిగో బాబా. ఇదంతా దేనికి రాము? ఏం లేదు ఆనంద్, మొదటిసారిగా బిడ్డలను చూసినప్పుడు వట్టి చేతులతో చూడకూడదు. ఇది మన ఆచారం. తీసుకో బాబా. వస్తాను. ఓకే, సాయంకాలం క్లబ్లో కలుసుకుందాం. వస్తా డాక్టర్. పర్ఫెక్ట్లీ ఓకే. నెక్స్ట్. బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు, బియ్యంకుడు గారు, ఎంత ధైర్యం నీకు? సిగ్గు లేకుండా గడప దాటి లోపలికి వచ్చింది చాలక వియ్యంకుడు గారు వియ్యంకుడు గారు అని సాగదిస్తున్నావా? సాగదీడి ఏంటండి? కాలు మరిపోతుంటాను. సరే కూర్చుంటే కూర్చున్నావు. ఆ 10,000 తెచ్చావా? 10,000 ఏమిటి? 10 లక్షల రూపాయల మూట తెచ్చాను. అమ్మా రమా, రమా, అమ్మా రమా, ఈ ముద్దుల మూటని మీ మామగారికి ఇచ్చేయమ్మా. శుభమండి. ఇదేంటిది? డబ్బు తెచ్చానని బిడ్డను చేతిలో పెట్టావు? ఈ బిడ్డ ఖరీదు 10 కోట్లయ్యా. అవును నాన్న, వీడు పుట్టగానే కో అంటూ పుట్టాడు. నాకు కావాల్సింది వాడు కూతురు కాదురా, చెమట. డబ్బు రా, డబ్బు. చూడండి బియ్యంకుడు గారు, మీరు అవునన్నా కాదన్నా వీడు మీ మనవడు, మీ ఆస్తికి వారసుడు. మీరు కాదంటారా చెప్పండి, తక్షణం మీ ఆస్తిని నేను తీసుకెళ్ళిపోతాను. పదమ్మా, పద. ఎవరో తీసుకెళ్ళారు. నా ఆస్తి నా మనవడు. నువ్వెవరో కాదన్నారికి అబ్బా, నా మనవడు నా ఆస్తి, నా ఆస్తి నా మనవడు, నా మనవడు. అయితే తీసుకో. ఇక మీదట మన ఆస్తి ఈ మనవడే. మిస్టర్ రావు, ఆనంద్ ఇంకా రాలేదా? లేదు, ఇంకా రాలేదు. ఓహో, పాపం బిడ్డ ఒంట్లో బాగాలేదనుకుంటా. నిజంగా నేను ఎంతో అదృష్టవంతుడు. దేనికి? అప్సరస లాంటి భార్య దొరికింది. అంతకు మించిన అనురాగాన్ని చూపిస్తున్నావు. నేను అదృష్టవంతురాలేనండి. నా జీవితానికి ఒక కొత్త దారి చూపించారు మీరు. వివాహం అయ్యాక భర్తే కదండి భార్యకు దైవం. అంతకంటే ఆడది కోరుకునే స్వర్గం ఏముందండి? ఆ స్వర్గాన్ని నువ్వేగా సృష్టించావు. అందులో మీకు మాత్రం భాగం లేదా? మీరు నాతో ఉంటే లోకాన్నే మర్చిపోతాను. అబ్బా, విడిచిపెట్టండి, వదలండి, బాబు చూస్తున్నాడండి. నేను క్లబ్కి వెళ్ళాలి, డ్రెస్ మార్చుకొస్తాను. ఆనంద్, వస్తున్నారండి.
భర్తే కదండి భార్యకు దైవం. అంతకంటే ఆడది కోరుకునే స్వర్గం ఏముందండి? నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి మీ పాదాల దగ్గర చేరానండి. మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నాకు కావాల్సింది మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయత. నా కళ చెదిరిపోయింది గౌరీ. నేను ఇంతకాలం ఆ పీడకలలో కొట్టుకుపోతూ నిన్ను అలక్ష్యం చేశాను. నిన్ను బాధించాను, హింసించాను. నువ్వు నాదానే, మిగతాదంతా భ్రమే. నిన్నిక నేను ఈ జన్మలో దూరం చేసుకోను గౌరీ. వస్తున్నాను గౌరీ, నీ దగ్గరికే వస్తున్నాను. అమ్మగారు గుడికి వెళ్ళారండి. గుడికి వెళ్ళిందా? నా పూజలు స్వీకరించు. నా భర్తను నాకు ప్రసాదించు. నీవు తప్ప నాకు వేరే దిక్కెవరు స్వామి, వేరే దిక్కెవరు? మీరు నా కోసం వచ్చారా? నేనే నీకోసం వచ్చాను. Nurse, take her to the ward. డాక్టర్, ప్రాణాపాయం లేదు కదా? ఏదైనా 4 గంటల తర్వాత కానీ చెప్పలేను. కడుపులోని రక్తనాళాలు బాగా దెబ్బతిన్నాయి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
నా కలలన్నీ కరిగిపోయి జీవితంలో నేను కట్టుకున్న బంగారు మేడలన్నీ కూలిపోయాయి. బాధ కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఆ కల నుండి బయటపడి నిజమనే ఈ లోకానికి ఇప్పుడే వచ్చాను. ఈ నిజం నుండి నన్ను విడదీయకు స్వామి, విడదీయకు. ఏదైనా 4 గంటల తర్వాత కానీ చెప్పలేను. గౌరీ, నన్ను క్షమించు గౌరీ. నిన్ను చాలా బాధ పెట్టాను. అందుకే నేరస్తున్న ఈ రోజు నీ ముందున్నాను. నువ్వు ఏ శిక్ష విధించినా భరిస్తాను. కానీ నన్ను మాత్రం విడిచి వెళ్ళకు గౌరీ, విడిచి వెళ్ళకు. ఏమండి, ఇన్నాళ్ళకి మీరే నోరు విప్పి మాట్లాడారు. చాలు, నాకది చాలండి. నా పూజలు ఫలించే నా దైవం నాకు దక్కాడు. మిస్టర్ రామచంద్రరావు, షీ ఈజ్ ఆల్ రైట్. ఈమె ప్రాణానికి ఇంకే భయమూ లేదు. విశ్రాంతి తీసుకొనివ్వండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ రైట్. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. షీ ఈజ్ ఆల్ రైట్. మమతలు వలపులు